హలో వాస్ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు అమ్మాయి. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందుగా సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో. మరి అదేంటో తెలుసుకోబోయే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇవాళ వీడియో ఏంటి అంటే మనం వచ్చేసాము ఇవాళ మన తెలంగాణ తిరుమల అండి. అదేనండి మన యాదాద్రి తిరుమల స్వర్ణగిరి టెంపుల్కి. సో ఇది వచ్చేసి ఎక్కడ ఉంది అంటే మానేపల్లి హిల్స్ అండి. గట్కేసర్ నుంచి భువనగిరి వెళ్ళే రూటు 25 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళ ఫౌండేషన్ తరపు నుంచి ఆ ట్రస్టీ వాళ్ళు కట్టించారనమాట. సో ఇది చూడండి అసలు ఎంత బాగుందంటే, కాకపోతే ఒక్కటే ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఒక వే ఒకటి సరిగా లేదండి. అంటే ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇంకా చేయలేదు అనుకుంటాను. తొందరలోనే రోడ్లు కూడా బాగా వేస్తారు. సో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అయింది అండ్ అలాగే ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉందండి. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా డే టైంలోనే వెళ్ళండి. సో ఈ చీకటి పడి వెళ్ళారంటే ఏంటంటే కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఆ టైంలో వస్తారు. సో మీకు ఇబ్బంది అయిపోతుంది అనమాట. కార్లు ఉంటే నో ప్రాబ్లం అండి. కొంచెం ట్రాఫిక్లో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే సేఫ్గా వెళ్ళొచ్చు అనమాట ఈవినింగ్ వెళ్తే. సో అది ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఫ్యాన్స్ అవి ఏమీ లేవండి. ఆ క్యూ లైన్లలో నిలబడ్డప్పుడు ఏంటి అంటే ఆ తడకలు మరీ కిందికి వేయడం వల్ల ఏంటంటే ఉబ్బరానికి అసలు ఊపిరి ఆడటం లేదనమాట. సో క్యూ లైన్లో నిలబడ్డప్పుడు అయితే నేను వీడియోస్ తీయలేదండి, ఎందుకంటే బయటే మనకి సెల్ ఫోన్స్ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, లోపలికి అలౌడ్ లేదు కాబట్టి సెల్ ఫోన్స్ అన్నీ బయటే ఉంటాయి. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక తీసుకోవచ్చు అనమాట. సో మొత్తానికైతే మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. నిజంగా కూడా తిరుమలలో ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ అదే మోడల్తో అయితే కట్టారనమాట. ఇక్కడ ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సేమ్ తిరుపతి లాగానే. తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి రావచ్చు అండి. ఈ మధ్య తిరుపతికి వెళ్ళడం అంటే చాలా పెద్ద ఇదన్నమాట. ఎందుకు అంటే మనకి ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలి ముందుగానే. అవి కూడా రిలీజ్ చేసిన వితిన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతున్నాయి, దొరకడం లేదు. అది కాక రేట్లు కూడా బాగా పెంచేసేసారు. సో అంత దూరం ఖచ్చితంగా వెళ్ళాలి, స్థల ప్రాశస్తత ఉంటుంది కదా అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటే చాలు, ఎక్కడైనా పర్వాలేదు దేవుడే కదా అనుకునే వాళ్ళు అయితే రావచ్చు అండి. సో నిజంగా కూడా మనం తిరుపతి కాదు అనే ఫీలింగ్ అయితే రాదండి ఇక్కడికి వెళ్తే, ఎందుకంటే తిరుమలలో ఉన్న ఫీలింగే వచ్చింది లోపలికి వెళ్ళిన తర్వాత. సో ఇదైతే మనము మెయిన్ ఎంట్రన్స్ అండి. సో పార్కింగ్ అది అంతా కూడా చాలా బాగుందండి, లోపల పెద్ద పార్కింగ్ ఉందన్నమాట. సో ఇదంతా వెంచర్ వాళ్ళదే, మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళదే కాబట్టి సో ఆ ట్రస్ట్ తరపున అయితే దీన్ని కట్టారంట గుడి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, ఆర్చ్ ఇది తిరుమల ఎంట్రన్స్. స్వర్ణగిరి చూసారా, యాదాద్రి తిరుమల అండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది, నిజంగానే తిరుమల లాగే ఉందన్నమాట. సో ఇది మనం గేట్ లోపలికి కార్లు అలాంటివి అయితే అలౌ చేస్తున్నారు. బైక్స్ అవి అయితే బయటే మనము పక్కన వేరే పార్కింగ్ ఉంటుంది, అక్కడ పార్కింగ్ ఏరియాలో పెట్టుకోవాలన్నమాట. అఫ్కోర్స్ ఇవి కూడా అక్కడికే వెళ్తాయి. ఇక్కడ మనకి బయట చెప్పుల స్టాండ్స్ కూడా ఉంటాయండి. 5 రూపీస్ తీసుకుంటున్నారు టికెట్, పర్లేదు, అయినా కూడా మనం సేఫ్గా ఉంటాయి. సో ఇక్కడ పెట్టేసుకోవచ్చు, బయట ఎక్కడ పడితే అక్కడ చెత్త వదలకుండా. ఎందుకంటే ఇది పవిత్రమైన స్థలం కాబట్టి మనం కూడా దీన్ని నీట్గా ఉంచుకుంటేనే మనకు కూడా మంచిగా ఉంటుందండి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే బ్రహ్మరథము, వచ్చిన వాళ్ళందరికీ ఇన్వైట్ చేయడానికి బ్రహ్మరథం ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చేసి రామానుజుల వారు, అలాగే మనము తిరుమలలో ఎలాగైతే శ్రీవారి పాదాల నుంచి నడుచుకుంటూ వెళ్తామో అదేవిధంగా ఇక్కడ వెళ్ళేటప్పుడు మనకి అతిపెద్ద శ్రీవారి పాదాలు అయితే ఏర్పాటు చేశారు. సో ఇలా మనం మెట్లు ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలన్నమాట. ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి గరుత్మంతుల వారు అయితే ఫస్ట్ ఉన్నారు. అక్కడి నుంచి మనము లోపల మొత్తం కెమెరాస్, సెల్ ఫోన్స్ అవన్నీ కూడా బయట డిపాజిట్ చేసి వెళ్ళాలండి క్యూ లైన్లో. మనం ఏంటి అంటే క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు మొబైల్స్ అవి అలౌడ్ లేదనమాట. సో క్యూ లైన్లో మాత్రం కొంచెం కష్టంగానే ఉందండి, ఎందుకంటే ఫ్యాన్స్ అవి ఏమీ లేవు. అది కాక తడకలు కూడా కిందికి వేశారు. సో దానివల్ల ఏంటంటే బాగా ఉబ్బరంగా ఊపిరి ఆడట్లేదు. సో మొత్తానికైతే మనం దైవ దర్శనానికి వచ్చినాం కాబట్టి దైవనామ స్మరణలో ఉన్నప్పుడు అవేవి మనకి గుర్తురావు. ఇక్కడ మనము మహావేణుగోపాల స్వామి వారి విగ్రహాన్ని అయితే చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఉత్సవ విగ్రహాలు అన్నమాట. మనకి లోపల కెమెరా అలౌడ్ లేదు కాబట్టి మనము డైరెక్ట్ దేవుడిని అయితే చూపించలేకపోయాను. స్వామివారు ఉన్నారండి, నిజంగా కూడా అసలు 2 కళ్ళు చాలలేదు బాబోయ్. అసలు నిజంగా స్వామివారు మన ఎదురుగా నిలబడ్డారా, మనకు సాక్షాత్కరిస్తున్నారా అన్నంత ఫీల్ అన్నమాట. అసలు చాలా పెద్ద విగ్రహం, అతిపెద్ద
పెద్ద విగ్రహం అనమాట స్వామివారిది. ఆ స్వామివారికి తగ్గట్టుగానే పక్కన పద్మావతి అమ్మవారు కూడా చాలా పెద్దగా ఉన్నారు. అసలు నిజంగా కూడానండి తిరుమల కాదు అనే ఫీలింగ్ అయితే లేదు నాకు. నిజంగా కూడా తిరుమలలో ఉన్న ఫీలింగే ఉంది స్వామివారిని చూస్తుంటే. అంత అద్భుతంగా ఉన్నారు స్వామివారు. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటి అంటే స్వామి గారి కంటే ముందు స్వామివారి అమ్మగారు ఒకలామాత కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తారనమాట. ఇది వచ్చేసి భోజనశాల అండి. తర్వాత మనకి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి అండి, కోనేట్లో శేషపాన్పు పైన హాయిగా పవలిస్తున్నటువంటి అనంత పద్మనాభ స్వామి వారు అయితే మనం ఇక్కడ చూడవచ్చండి. చాలా అంటే చాలా పెద్ద విగ్రహము, ఫౌంటైన్ పెట్టారు. సో ఈ ఫౌంటైన్ కూడా మనకి నైట్ టైంలో వాటర్ వస్తాయంటండి. సో మొత్తం అంతా లైటింగ్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా చీకటి పడితే వెళ్ళడం కష్టమవుతుందని చెప్పి అయితే మేము హడావుడిగా దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాము. ఏంటి అంటే మా అదృష్టం ఏంటి అంటే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు క్యూ లైన్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ స్వామివారి ఆపోజిట్కి వెళ్ళగానే స్వామివారి ఎదురుగా ఉండగానే మాకు ఆ లైన్ అనేది ఆపేశారనమాట. దర్శనము నైవేద్యం సమర్పిస్తున్నారు కాబట్టి మాకు అక్కడ కూర్చుని ఒక 10 నిమిషాలు చక్కగా దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం దొరికింది. మనస్ఫూర్తిగా స్వామివారికి మన కష్టాలు బాధలు చెప్పుకునే అవకాశం అయితే మాకు వచ్చిందనమాట. మామూలుగా అయితే క్యూ లైన్లో ఎక్కువసేపు నిలబడినివ్వరండి, అలా వెళ్తుంటుంటేనే ఇలా పక్కకు లాగేస్తుంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే మాకు ప్రసాదం నైవేద్యం పెడుతున్నారు కాబట్టి కాసేపు ఆపారు. చక్కగా ఆవరణలో కూర్చుని మనస్ఫూర్తిగా స్వామివారిని అయితే వేడుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా విజిట్ చేసి ఆ అనుభూతి అనేది మీరు పొందితేనే అర్థమవుతుందండి ఎలా ఉందనేది. అయితే లోపల మాత్రం టెంపుల్ ఎక్సలెంట్ అండి అసలు. సో ఇక్కడ చూడండి, మనము అనంత పద్మనాభ స్వామి నుంచి పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కాళింగం అడుగున కృష్ణుల వారు ఉన్నారు. తర్వాత లక్ష్మీనరసింహ స్వామి వారు కూడా ఇక్కడ ఉన్నారనమాట. ఇక్కడ కూడా మనం దండం పెట్టేసుకుని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ మనకి ఈ చేలల్లో మొత్తం రోడ్లో అయితే మొత్తం వెహికల్స్ జామ్ అయిపోయినాయి కాబట్టి ఆ చేలల్లో నుంచి టార్చ్ లైట్ వేసుకుని వస్తున్నారండి జనాలు చాలా మంది. పాపం అది కొంచెం బాధాకరంగా అనిపించింది. సో ట్రస్ట్ వాళ్ళు కొద్దిగా ఇది పట్టించుకుంటే బాగుంటుందండి. లైట్లు పెట్టడం కానివ్వండి, ఈ రోడ్లు వేయడం కానివ్వండి, ఇదంతా కూడా కొంచెం చూసుకుంటే బాగుంటుంది. మిగతా అంతా ఓకే అండి, చాలా బాగుంది. స్వామివారి దర్శనం ప్రశాంతంగా మనశ్శాంతిగా చాలా బాగా అయిందనమాట. సో మొత్తానికైతే మేము ఇంకా రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చేసాము. సో ఇదండి మరి ఇవాళ మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే. అప్పటి వరకు సెలవు, బాయ్, టేక్ కేర్.